మిమ్మల్ని నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేయడానికి, నాన్ స్టాప్ పంచలేస్తూ, నాన్ స్టాప్ గా నవ్వించడానికి మన నాన్ స్టాప్ నూకరాజు అని టీం రాబోతున్నాడు. అసలే వర్షాకాలం, బయట ఏమో వెదర్ చూస్తే బాగా అబ్బో మిర్చి బజ్జీలు, సమోసాలు, వేడి వేడి టీ తాగాలనిపిస్తుంది. అలాంటి వెదర్ లో ఒక అందమైన అమ్మాయి మన ఇంటికి వస్తే అసలు ఏం జరుగుతుంది నాకేం తెలుసు, అదే స్కిట్ లో చూపించబోతున్నారు. ఓకే, సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీం. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు, సొప్పుతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది, చినుకులతో చిందేసింది, జివ్వంటూ లాగేసింది. ఎన్ని రోజులు అవుతుందిరా నిన్ను చూసి? అయినా ఏంద్రా బాబు ఈ దిక్కుమాల వర్షాలు ఏంది? హైదరాబాద్ గోలేంది? వర్షాలు పడుతున్నాయి, బాధపడుతున్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా నా బాధ. డ్రాయిల్ ఆరిసావట్లే. ఆ డ్రైవర్ కాకపోతే రెండో డైర్ వేసుకో. అదే ఉంటే ఈ బాధ అంతా ఎందుకు? అదే ఉంటే ఈ బాధ అంతా ఎందుకు? మొఖమంతా డ్యామేజ్ ఉంది. అమీర్పేటకి వెళ్ళాను, ఫుల్ వర్షం పడింది, నీళ్లు ఇక్కడ దాకా వచ్చాయి, తలకేమో పైన ఉంది, గోండ్ర కప్పలా ఉన్నానంటారా. రైలు తీసుకుని కొట్టినారా. ఈ వర్షాలు సినిమాలో చూపించినట్టు వర్షాలు పడుతున్నప్పుడు అందమైన అమ్మాయి అలా వచ్చి, ఏమండి నేను ఫుల్ గా తడిచిపోయాను, ఈ రోజు మీ ఇంట్లో ఉండొచ్చు అంటే ఎంత బాగుంటదిరా. అబ్బా ఎన్ని సినిమాల్లోనే జరుగుతాయిరా. ఏమో రా, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మనకు కూడా ఇక్కడ జరిగిందంటూ జరగచ్చు. మెల్లగా కరగని రెండు మనసుల దూరం, చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. రియాజ్ నా ఇంట్లో ఉంచేస్తాను. నా ఇంట్లో పెట్టుకుంటా. ఓ పని చేద్దాం, తను ఎవరింటికి వచ్చి అడిగితే వాళ్ళ ఇంట్లోనే ఉంచుకుందాం. ఓకే, నీ కొంపకాడికి నువ్వు, నీ కంపకాడికి నువ్వు. హలో, బయట బాగా వర్షం పడుతుంది, నేను మీ ఇంట్లో తల దాచుకోవచ్చా? తల ఒక్కటే కాదు, వాళ్ళంతా దాచుకొచ్చి పోండి. ఏమండి, తల బాగా తడిచిపోయింది. తడిచిపోయిందా? టవల్ ఉందా? ఇదిగోండి టవల్. నాకు తుడుచుకోవడం రాదండి. నేను ఉన్నాను కదా, నేను తుడస్తా. ఎట్లండి అడే ఉండు, నేను ఎక్కతా. అబ్బా ఏంటి బిజీ అవుతుంది, ఏం చేస్తున్నాడు? ఐడియా. రియాజ్ గారు, ఏమండి రియాజ్ గారు? ఎవరో పిలిచి ఎవరో ఏదో వచ్చిన రియాజ్ గారు, ఏమండి రియాజ్ గారు, ఏమండి ఇక్కడ ఉన్నారా? ఏమైందిరా, ఎందుకు వచ్చావు? మీకు పులిహోర పట్ల ఇద్దామని. ఇప్పుడు దేనికి రా? వర్షాలు కదా, గవర్నమెంట్ వాళ్ళు పులిహోర పట్ల అందరికి ఇస్తున్నారు, నాకు ఇచ్చారు, మీకు కూడా ఇద్దామని. సరే నువ్వే తినిపో. చిచ్చి అమ్మ, మీ సొమ్ము నేను తినాను అనుకుంటా. తింటే వెళ్ళిపోతా, నేనే తొట్టు. ఓకే. రియాజ్ గారు బాగా ఆకలి మీద ఉన్నారు. తెగ తింటున్నారు. రియాజ్ గారు నాకు కొంచెం ఉంచండి ప్లీజ్. మళ్ళీ పోయాడే. థ్యాంక్ యూ అండి, నేను తుడిచేసుకున్నాను. అయ్యో మంచి ఛాన్స్ మిస్ చేశాడు ఇలా. జలుబు అంటే పర్లేదులేండి, జలుబే పోతుంది. అయ్యో బలవాలండి, జలుబును అంత ఈజీగా తీసుకోకూడదు, దానికి ఆవిరి పట్టాలా. నాకు ఆవిరి పట్టడం రాదండి. నేను ఉన్నాను కదా, ఒక్క నిమిషం ఆగండి. అబ్బా ఇది ఏం చేస్తున్నాడు? నాకు దక్కంది ఎవరికి దక్కనివ్వకూడదు. ఇది దుప్పటి కప్పు అలా. ఎలా పీడ్చాలి నేను చెప్తా, దూరు. నాలో వేడికి వేడేం తెలిసి రావట్లేదు నాకు. సరే ఏంటి ఏమైంది? చందండి, వినాయక చవితి చందండి. అమ్మ తోడు ఒక ముఖాదం అయితే ఓటేంట్రా. సార్ మన వీధిలో వినాయకుని వినాయక చవితి చందానా? నూకరాజు 100 రూపాయలు తీసుకోండి. వెళ్ళిపోతున్నారా? పక్కింటి ఆయన అడిగారా? ఆయన అడిగితే 5,000 అన్న ఇస్తాడు. ఏమండి నువ్వు పిలవకు, దయ్యాలనుకుని సత్తాడు ఆగు. సార్ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? వస్తానా? వినాయక చవితి చందా అండి. నీకు అర్థం కాదు కదా, నాకు అర్థం కాల. ఆయన వినాయక చవితి చందాని అడుగుతున్నాడు. అవునా? పక్కీదులో వాళ్ళు పెద్ద బొమ్మ పెడతారంట. 7 అడుగులు, మనం 8 అడుగులు పెట్టాలా లేదా? అన్ని పెడదాం, ఎంతో చెప్పరా. 100 రూపాయలు కాదు, 5,000 ఇస్తా. 5 నేను చెప్పలే? 5,000 ఇస్తారని.
ఆవిరి నేను పట్టేసుకున్నాలేండి, నాకు వచ్చేసింది. ఉన్న ఒక్క ఛాన్స్ కూడా మిస్ చేసాడు ఇలా. ఆవిడ పట్టేసాడంటే పప్పులో ఉప్పెదికి ఎక్కువ వేసినవే నా కొమ్మరి కుక్క. ఒక్కరోజు పప్పులో ఉప్పు వేస్తే వరుతున్నాయి రా. నలుకుతా నారిగా అయ్యో బాబోయ్, నలుగురు రియాజ్ గారు, రియాజ్ గారు, రియాజ్ రియాజ్, ఓ వచ్చావా? బయటికి రా. ఎంతసేపు కొడుతున్నా తలుపుండి. పక్కింట్లో మొగుడు పిల్లలు గొడవ పెట్టుకుంటే ఆ గొడవ నువ్వు సాల్వ్ చేయవా? ఏమైంది సార్? ఏమైందని నువ్వు ఆడదానికి కొట్టావు, నీదే తప్పు. అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఇవన్నీ కాదు, నీదే తప్పు. ఏం జరిగిందో తెలియకుండా నా తప్పని ఎట్లా అంటావురా? నీకేం జరిగింది ఎరికేనా? బీరువాలో 10,000 పెట్టినా, ఆ 10,000 లేవు. ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయినాయి? అదే ఎక్కడ పోయినాయి అని అడుగుతున్నా. ఇప్పుడు ఏంది 10,000 కోసం? అవును, 10,000 కోసమే. ఒక్క నిమిషం ఆగండి, తీసుకొస్తా పోయి. అమ్మయ్యా. 1 2 3 4 5 6 7 8 9. ఒక్క నిమిషం, వర్షం తగ్గింది కదా, నేను వెళ్తాను. వెళ్ళిపోతారు, హ్యాపీగా వెళ్ళిపోయింది. ఆ రియాజ్ గారు ఏమనుకోరలేదు. ఒక 5 నిమిషాలు ఉండు. 10,000 కదా, 10,000 వచ్చినాయి. ఈ మటన్ కూర వండుకొని మందు పెట్టుకొని తాగి తిందాం బాగా. బాయ్ బాయ్. ఏ భలే సాల్వ్ చేసావు పిల్ల మొగుళ్ళు కూడా నువ్వు. కాదురా, నా మీద పగబడ్డావు ఏంద్రా? చూడు రియాజ్, వర్షం అన్నాక మళ్ళీ పడతా, అమ్మాయి అన్నాక మళ్ళీ రారా. అన్నిటికి లోపలికి వెళ్ళి పెద్దానికి నువ్వేంట్రా అలా ఉంటావు? ఆర్ఆర్ పడిందంటే ఎవరు అమ్మాయి వచ్చి ఉంటది. ఆర్ఆర్ పడిందంటే ఎవరు అమ్మాయి వచ్చి ఉంటది. అబ్బా అమ్మాయి వచ్చింది, అమ్మాయి వచ్చింది. ఎవరో ముందుకు రారండి. మీరు? నేను అనాథనండి, నాకు అమ్మా నాన్న లేరు. అయ్యి బాబోయ్. మీకు ఇల్లు లేదా? లేదండి, ఎవరన్నా తల దాచుకోమంటే ఇంట్లో చూసుకుంటాం. తల దాచుకోవడం అంటే ఇల్లు నీదే కదరా? తాళం ఎందుకు వేసావు దానికి? ఆ ఇల్లు నీదే కదరా? తాళాలు లేవు. తాళాలు నా దగ్గర ఉంది పిచ్చోడా. అయినా తాళం ఎందుకు వేసి ఇరికిది? నీ కొంపే ఫోటోలు ఇవన్నీ ఉంటేని. ఏమైందమ్మా? తల దాచుకోవడానికి చోటు అడిగాను. మా ఇంట్లో చోటే లేదండి. పర్లేదండి, నేను అడ్జస్ట్ అవుతాను. హెయిర్ మొత్తం తడిచింది, కొంచెం టవల్ ఇస్తే కొంచెం చేత్తో అలా. నాకు రాదు. ఒక్క నిమిషం ఆగు. నేర్చుకోండి. ఒక్క నిమిషం. రే ఏంది? ఏమైనా పంచదార గించేదా కావాలా? అన్ని డబ్బాలు ఉన్నాయి లోపల. అది కాదురా, ఏమైనా అవసరం ఉంటే పిలువురా. ఏం అవసరం లేదు, ప్రజెంట్ నువ్వు అయితే పో లోపల. చెప్పేది రా ప్లీజ్ రా రే. చందా ఏమన్నా కావాలా? వినాయక చవితి వచ్చేసి అవసరం నువ్వు పో. దసరా ఏమన్నా కావాలా చెప్పాలి. దసరా లేదు. వద్దన్న ఇంట్లో చోటు ఇచ్చారు, వద్దన్న టవల్ ఇచ్చారు, అలానే ఆవిరి కూడా పట్టించారు. ఈ వర్షంలో మీ రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ రియాజ్ గారు. అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చోటు ఇచ్చినందుక. ఏమో నాకు తెలియదురా. పోలే అది పోతే ఏమైంది? మళ్ళీ వర్షం అన్నాక పడతా, అమ్మాయి అన్నాక రాదా? నీ కొంప దగ్గర నువ్వు, నా కొంప దగ్గర నేనుంటా. తడిపి తనతో నడిపి హరి విల్లులు వంతెన వేసిన శుభవేళ వర్షం సాక్షిగా తెలపని. వర్షం పడుతుంది, నేను మీ ఇంట్లో తల దాచుకోవచ్చా? తలకి ఏంటండి కర్మ, మొత్తం దాచుకోండి రండి. నేను లోపల తీసుకోపోయినప్పుడు నన్ను డిస్టర్బ్ చేశాడు. ఇప్పుడు వాడి పవర్ కాదు, నా పవర్ చూపిస్తా. ఇదేంది డోర్ తీయట్లా? అది నాకు చిన్న డౌట్. ఇందాక కూడా తలుపు కొట్టాడు, కొట్టినప్పుడు అసలు నేనెందుకు తీసా? ఏంట్రా రియాజ్, ఏమైంది? దాని నుంచి డోర్ కొడుతున్నావు? ఈడేవుడురా? వర్షంలో చోటిచ్చాగా, దానికి ప్రతిరూపం వీడే. అంత ఫాస్టా? చూడు రియాజ్, ఎప్పుడు తలుపులు తీయాలో కాదురా, ఎప్పుడు ఎయ్యాలో నేర్చుకోవాలి. అర్థమవుతుందా? నేను, నా భార్య, నాకు ఒక కుటుంబం. నీ పని ఏందో ఆలోచించుకో. మరి మానస్ గారు, డూ యూ వాంట్? నా పరిస్థితి ఏందబ్బా? అబ్బో, మళ్ళీ వర్షం పడేలా ఉంది. ముందే అడ్వాన్స్ కి ఎవరింట్లోకైనా వెళ్ళాలి. భయం వేసింది రియాజ్ గారు. నాకు కూడా వేస్తా ఉంది. ఏం గెత్తిలేనప్పుడు నువ్వే దిక్కు ఇప్పుడు పా. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. 2002 వరకు చూడలేదే ఇంత సరుకు. సోకులతో వచ్చేసింది, సూదులతో గుచ్చేసింది, చినుకులతో చిందేసింది, జివ్వంటూ లాగేసింది. జడ్జెస్ మొత్తానికి ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? కృష్ణ భగవాన్ గారు, నౌకరాజు గారు చాలా బాగా చేశారు.
రియాజ్ సూపర్ గా చేశారు, చాలా బాగుంది. మీ బాడీ లాంగ్వేజ్ అదిగో రెస్పాన్స్ చాలా బాగా చేశారు, బాగుంది. ఖుష్బు మ్యామ్ సూపర్ గా ఉంది. మీ డ్రాయర్ దొరికిందా లేదా మీకు ఫైనల్ గా? బట్ చాలా బాగుంది కొమరం గారు. మీరు, శ్రీవిద్య, వర్ష, రియాజ్ నిజంగానే నీ బాడీ లాంగ్వేజ్ ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళడం, మనీ వెనకాల రావడం అన్ని చాలా బాగుంది. వెరీ వెరీ ఎంటర్టైనింగ్.